మీరు దిల్ రుబా. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈజ్ విజువల్ సార్. అంటే తన విజన్ అనేది వేరే. నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను. థ్యాంక్ యూ సో మచ్ కుబా. అండ్ శ్రీవల్లి గురించి మాట్లాడాలి కంపల్సరీ. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు, సినిమా చూసినప్పుడు తన క్లోజ్అప్ చూసి కూర్చుండిపోతున్నాను. తను వెనుకున్నా సరే అంత అంటే ఎంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే నేను ఎప్పుడు తన దగ్గర చెప్పక్కర్లేకపోయింది. అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మా ఇద్దరు డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా. అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉంది. అంటే ఒక 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 క్లోజ్అప్ని ఎప్పుడు నేను ఎన్నిసార్లు ఎంత వెనకాల తను హీరో మాట్లాడుతున్నా కూడా వెనకాల ఉంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే కనుక నా అయ్యేట్ వెళ్ళిపోతుంది. మొన్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూశాను నేను, రాహుల్ చూపించాడు, అందులోని క్లోజ్అప్సే. అరే నువ్వు భలే పట్టుకున్నావు ఈ పిల్లల్ని. ఎందుకంటే ఈ చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. సో చాలా బాగుంది. గర్ల్ ఫ్రెండ్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీవల్లి. నేను ఇంకోసారి మాట్లాడతా, సరిగా మాట్లాడిపోతే. డార్లింగ్, లవ్ యూ. దేశ్ ప్రసాద్. నేను నా జర్నీ ఎలా ఉంటుందంటే ఎవరైనా నా జీవితం వచ్చారంటే అది సాగుతూనే ఉంటుంది. సో అంటే నేను ప్రేమించే వాళ్ళతోనే ప్రేమతోనే వర్క్ చేయగలను. డార్లింగ్, లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆసమ్. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ శ్రీలీల, థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ అమ్మాయి అమేజింగ్ మూవ్స్. అండ్ నువ్వు ముద్దుగా తెలుగు మాట్లాడుతున్నావు. నువ్వు మెసేజ్ పెడితే అన్ని తెలుగులోనే ఉంటున్నాయి. ఈ కాలంలో ఒక అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది ఇంత అందంగా అంటే. అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ద్రాక్షాయిని, కోపంగా ఉందా నీకు? ఏం లేదు కదా. ద్రాక్షాయిని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ.